అవమానం జరిగిన చోట ఏడవటం కాదు, గెలిచి చూపించడం నేర్చుకో. ఒక శిల్పం అందంగా మారాలంటే రాయి ఎన్నో దెబ్బలను భరించాలి. నీకు తగిలే ప్రతి దెబ్బ నిన్ను ఒక విజేతగా మారుస్తుంది. నిన్ను అవమానించిన నోరే రేపు నిన్ను చూసి చప్పట్లు కొట్టాలి. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి అంటే నీ పట్టుదల మొండిగా ఉండాలి. నువ్వు ఎప్పుడూ అందుబాటులో ఉంటే, నువ్వు పిలవగానే పలుకుతూ ఉంటే, అవతల వారికి నువ్వు ఒక మనిషిలా కాదు, ఒక వస్తువులా కనిపిస్తావు. నీ ప్రేమ, నీ ఆరాటం, నీ త్యాగం అన్నీ వారికి చులకనగా అనిపిస్తాయి. గాలి మనకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటుంది, కాబట్టి దానికి విలువను ఇవ్వం. అదే ఊపిరి ఆగినప్పుడు తెలుస్తుంది ఆ గాలి విలువ ఏంటో. మనుషులు కూడా అంతే. నీ విలువ వారికి తెలియాలి అంటే నువ్వు వారి జీవితం నుండి నిశ్శబ్దంగా తప్పుకోవాలి. వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు, నిన్ను నువ్వు గెలుచుకోవటం. గుర్తుపెట్టుకో, ఎవరైనా నిన్ను వదులుకోవటానికి సిద్ధపడ్డారు అంటే వారిని నువ్వు బలవంతంగా ఆపలేవు. నువ్వు ఎంత బ్రతిమాలితే అంత చులకన అవుతావు. ఆ క్షణంలో నువ్వు చేయాల్సింది ఒక్కటే, నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోవడం. నువ్వు లేని లోటు వారికి తెలియాలి అంటే నువ్వు అక్కడ ఉండకూడదు. నువ్వు వారితో గొడవ పడొద్దు, వివరణలు ఇవ్వొద్దు. కేవలం నీ మౌనమే సమాధానం. నీ మాటలకు అర్థం లేని చోట నీ మౌనమే సమాధానం చెబుతుంది. నువ్వు దూరంగా వెళ్ళినప్పుడు నీ జ్ఞాపకాలు వారిని వెంటాడుతాయి. నువ్వు చేసిన సాయం, నువ్వు చూపించిన ప్రేమ వారి కళ్ళ ముందు కదలాడతాయి. అప్పుడు తెలుస్తుంది నీ విలువ. వారు నిన్ను తక్కువ చేసిన చోటే నువ్వు ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదగాలి. ఆత్మగౌరవం లేని ప్రేమ, విలువలేని బంధం, వాటిని వదిలేయటం నేర్చుకో. ఎవరినైతే నువ్వు వదిలేస్తున్నావో వారి మీద కోపంతో కాదు, నీ మీద ఉన్న గౌరవంతో వదిలేయి. నువ్వు ఒంటరివి కావు, నీతో పాటు నీ ధైర్యం కూడా ఉంది. ప్రపంచం నీ విలువను గుర్తించాలంటే మొదట నువ్వు నీ విలువను గుర్తించాలి. నువ్వు పడి ఉంటే అది ప్రేమ అనుకుంటారు. నువ్వు పక్కకు తప్పుకుంటేనే అది నీ వాల్యూ అని తెలుస్తుంది. గౌరవం లేని చోట ప్రాణం ఇవ్వడం కాదు, కనీసం పలకరింపు కూడా ఇవ్వకూడదు. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు మాత్రం విప్పకు. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే మాత్రం వారికి గట్టిగానే ఇవ్వు. వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లే. అవసరం ఉన్నంత వరకే మర్యాదలు, అవసరం తీరిపోయాక అవమానాలు. ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకు ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనుషుల తీరు. ఏమంటారు? జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకకు, ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర ఉండకు. మరణాన్ని అయినా ఎదిరించి నిలబడు, కానీ నీకు మర్యాద ఇవ్వని వారి దగ్గర అస్సలు ఉండకు. జీవితాన్ని వృధా చేసుకోకు. ఊసర వెళ్లి తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం రంగులు మారుస్తుంది, కాని మనిషి మాత్రం సరదా కోసం, అవసరాల కోసం రంగులు మారుస్తూ బ్రతుకుతున్నాడు. ఈరోజు నీ అవసరాల కోసం రంగులు మార్చొచ్చు, ఏదో ఒకరోజు నీ అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు నువ్వు చేసిన తప్పులన్నింటికీ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వు నమ్మించి మోసం చేసిన వారి కన్నీటి విలువ ఏమిటో. ఇష్టపడే వాళ్లను ఏడిపించి బాధపెట్టడం చాలా తేలిక, కానీ మన కోసం ఏడ్చే అంత ప్రేమ ఉన్న వాళ్ళని పొందటం చాలా కష్టం. నీ మనస్తత్వం తెలిసి కూడా నిన్ను బాధ పెడుతున్నారంటే వారు ఎప్పటికీ మీ వారు కాదు. కోల్పోయిన వాటి గురించి కాదు, కోలుకోవడం గురించి ఆలోచించు. జీవితం కుదుట పడుతుంది. నీ మాట ఖరీదు
అవతల వాళ్ళను బాధ పెట్టేలాగా ఉండకూడదు. ఎందుకంటే ఆ మాటతో నీ విలువ తగ్గిపోతుంది. చుట్టూ ఉన్న ప్రతి మనిషి, ప్రతి వస్తువు నీకు ఏదో ఒక ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి. కానీ నువ్వే ఒకరి మీద ఆధారపడి వాళ్ళు లేకపోతే సంతోషమే లేదు అని బాధపడుతూ ఉంటావు. వెనక్కు తగ్గిన ప్రతివాడు చేతకానివాడు కాదు. కొందరు పరిస్థితులకు, బాధలకు, బంధాలకు తల వంచుతారు. తగ్గారు కదా అని తక్కువగాను, చులకనగాను చూడకు. నీ బలం ఎప్పటికీ తెలియకపోయినా పర్లేదు, బ్రతికేయగలవు. కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు. నిన్ను బ్రతకనివ్వరు. కష్టపడి పనిచేయటానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పాల్సింది మనపై ఆధారపడిన వారి ఆకలికి మాత్రమే. మనల్ని చూసి హేళన చేసే వాళ్లకు మాత్రం కాదు. ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.